యాక్షన్ నటుడు విక్రమ్ తో సినిమా చేయాలని ఉందా? డేట్స్ కావాలా? అయితే ఓ వెరైటీ గెటప్ తో వెళ్ళి కలవండి, వెంటనే ఓకే చేసేస్తాడు. కథ, క్యారెక్టరైజేషన్ వంటివి అక్కర్లేదని ఆయనపై ఓ జోక్ ఉంది. అది నిజంగానే నిజమవుతోంది. కేవలం వెరైటీ గెటప్ ని చూసుకుని విక్రమ్ మరేమీ పట్టించుకోకుండా పరమ బోర్ సినిమాలను అందిస్తూ తన గెటప్ కోసం కష్టపడుతూ మనకి సినిమా చూసేటప్పుడు కష్టానికి గురి చేస్తున్నాడు. ఎన్ని ఫ్లాప్లు వచ్చినా చెల్లించకుండా మరో ఫ్లాప్ కి రెడీ అయినట్లు చేసిన ఇంకొకడు కథా కమావిషు చూద్దాం. సినిమా కథలో కేవలం స్పీడ్ అనే డ్రగ్ విషయం తప్ప కొత్తదనం కొంచెం కూడా లేదు. చాలా ప్రెడిక్టబుల్ గా కథనం సాగుతాయి. ఈ సినిమాలో విక్రమ్ లవ్, అఖిల్ అనే 2 డిఫరెంట్ రోల్స్ లో నటించాడు. తనే హీరో, తనే విలన్. మలేషియా బ్యాక్ డ్రాప్ లో సినిమా నడుస్తుంది. లవ్ అనే విలన్ పాత్రలో నటించిన విక్రమ్ మలేషియాలో డ్రగ్ మాఫియా నడుపుతూ ఉంటాడు. ఆధునిక టెక్నాలజీ తయారు చేసి తన మాఫియా సామ్రాజ్యాన్ని నడుపుతాడు. ఇండియన్ ఎంబసీని కూడా అటాక్ చేస్తాడు. లవ్ ఎలాగైనా లవ్ ని పట్టుకోవాలని చూస్తున్న పోలీసులకి లవ్ తో ఎక్కడి నుంచో ఏదో సంబంధం ఉన్న అఖిల్ కనిపిస్తాడు. అఖిల్ సహాయంతో లవ్ ని పట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నంలో అఖిల్ కి ఆయుషి అనే ఆఫీసర్ కూడా తోడుగా ఉంటుంది. మరి లవ్ ని అఖిల్ పట్టుకుంటాడా? నయనతార ఎలాంటి ట్విస్టులతో కథ నడుపుతుంది? ఆధునిక టెక్నాలజీని తయారు చేసి ఎవరినైనా ఆటాడుకునే విలన్ ని ఏం చేస్తాడు అనేదే సినిమా. యాక్టింగ్ పెర్ఫార్మెన్స్. ఈ సినిమాలో హీరోగా, విలన్ గా డిఫరెంట్ రోల్స్ లో నటించిన విక్రమ్ అదుర్స్ అనిపించాడు. ఈ 2 క్యారెక్టర్లే సినిమాను లేపుతాయి. విలన్ లవ్ పాత్రలోనైతే విక్రమ్ పర్ఫెక్ట్ యాక్టింగ్ చూపించాడు. ఇక నయనతార కొన్ని సీన్లలో బాగా చేసింది. నిత్య మీనన్ కూడా తన పాత్రకు న్యాయం చేసిందని చెప్పాలి. విశ్లేషణ. కొత్త సీసాలో పాత సారా అన్న తరహాలో డైరెక్టర్ ఆనంద్ శంకర్ పాత కథనే కొత్తగా తెరకెక్కించాడు. ఫస్ట్ హాఫ్ అంతా బాగానే అనిపించినా సెకండ్ హాఫ్ లో ప్రేక్షకుడు బోర్గా ఫీల్ అవుతాడు. అంతేకాదు ఇటీవల రజనీకాంత్ మూవీ కబాలీ ఛాయలు కూడా ఈ సినిమాలో కనిపిస్తాయి. మలేషియా బ్యాక్డ్రాప్, మాఫియా, చనిపోయిందనుకున్న భార్య కొన్నాళ్ల తర్వాత హీరోకు కనిపించడం వంటి విషయాలు కబాలీలోనూ ఉన్నాయి. ముగించడానికి ఛాన్స్ ఉన్నా ఎందుకో డైరెక్టర్ ఇంకా కథను కొనసాగిస్తూ వెళ్తాడు. ఈ సమయంలోనే ప్రేక్షకుడికి విసుగు పుడుతుంది. టెక్నికల్ వాల్యూస్. హరీష్ జయరాజ్ సంగీతం ఆశించిన స్థాయిలో లేదు. అయితే పాటలతో నిరాశపరిచిన హరీష్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో అలరించాడు. కీలక సన్నివేశాల్లో నేపథ్య సంగీతం ఆకట్టుకుంటూ ఉంటుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ఈ సినిమా ప్లస్ పాయింట్స్: విక్రమ్ నటన, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ. ఈ సినిమా మైనస్ పాయింట్స్: స్క్రీన్ ప్లే, పాటలు, స్లో నరేషన్. ఇలాంటి సినిమా కథలకు ఎంత హోంవర్క్ చేసి తెరకెక్కిస్తే అంత ఫలితం ఉంటుంది. అయితే ఈ సినిమాలో అలాంటిదేమీ కనపడదు. చాలా సీన్స్ లాజిక్ లెస్ గా, ముఖ్యంగా నయనతారతో వచ్చే సీన్స్ చాలా దారుణంగా ఉంటాయి. ఇన్వెస్టిగేషన్ అంటే ఇలా ఉంటుందా? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఇలా ఉంటారా అనే డౌట్ వస్తుంది. దాంతో బిలీవబిలిటీ మిస్ అయింది. నటనా ప్రతిభ పుష్కలంగా ఉన్న విక్రమ్ ఇప్పటికైనా మేల్కొని కాస్త మంచి కథలు ఎంచుకోవాలని ప్రార్థిద్దాం. ఫైనల్ గా ఈ సినిమాకు మేమిచ్చే రేటింగ్ 2 స్టార్స్ అవుట్ ఆఫ్ 5.